హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై చుట్కో మినీ వ్లాగ్. నేను ఫస్ట్ టైం ఆఫీస్ త్రూ బిజినెస్ ట్రిప్‌కి యూఎస్ వెళ్ళినప్పుడు మా మేనేజర్ నా దగ్గరికి వచ్చి యూఎస్‌లోని కొన్ని కల్చర్ షాక్స్ తగలవచ్చు. అందుకే నేను నిన్ను ప్రిపేర్ చేస్తున్నానన్నారు. నేను మాత్రం అంత స్వీట్ మెమరీస్ ఏమున్నాయబ్బా! అందులోనూ కల్చర్ షాక్స్ అంటున్నారు అని క్యూరియస్‌గా వింటున్నా. దెన్ తను చెప్పుకుంటూ వచ్చారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డిన్నర్ టైంలో యూఎస్ టీమ్ వాళ్ళు నన్ను అడిగారు. మీకు పిల్లలు ఎంతమంది అని. షీ ఆన్సర్డ్ ఇద్దరు అని. నెక్స్ట్ క్వశ్చన్ గెస్ చేయగలుగుతారా? మీకు పెళ్ళయిందా అని అడిగారట. షీ వాస్ షాక్డ్ బట్ షీ ఆన్సర్డ్ యెస్ అని. నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్వశ్చన్ ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి అని. షీ ఆన్సర్డ్ 10+ ఇయర్స్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో గెస్ చేయగలుగుతారా? నథింగ్ అండి, ఒకే మనిషితోనా అని అడిగారట. అసలు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి బానే ఉందేమో కానీ వింటుంటేనే మనకి ఎట్టెట్టో ఉంది. యాక్చువల్లీ స్పీకింగ్ క్వెషన్స్ కరెక్టే భయ్యా, కానీ అడిగిన ఆర్డరే తేడాగా ఉంది. ఆలోచిస్తే ఇప్పుడు వేగంగా మారుతున్న మన సొసైటీలో ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఇవన్నీ కల్చర్ షాక్స్‌గానే ఉంటాయా? లేక క్యాజువల్ టాక్స్ అయిపోతాయా? కమెంట్ చేయండి. ఇంకా మీకెప్పుడైనా ఇలాంటి కల్చర్ షాక్స్ తగిలాయా? కమెంట్ చేయండి. చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.